Hi girls, this is our Unit 1 Accounting for Share Capital. Unit 1 వాటా మూలధనానికి సంబంధించిన అకౌంటింగ్. దీనిలో ఫస్ట్ కాన్సెప్ట్ కంపెనీ అనగానేమి, కంపెనీ యొక్క లక్షణాలు. టుడే అవర్ కాన్సెప్ట్ ఈజ్ డిఫైన్ కంపెనీ. వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ కంపెనీ? డిఫైన్ కంపెనీ, ఎక్స్ప్లెయిన్ ది ఫీచర్స్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ. పరిచయం. Limitations of sole trading concerns and partnership forms gives birth to joint stock company. సొంత వ్యాపార సంస్థలు మరియు భాగస్వామ్య సంస్థల్లోని ముఖ్యమైన లోపాలు ఏమిటి? ముఖ్యమైన లోపాలు తక్కువ మూలధనము మరియు అన్లిమిటెడ్ లయబిలిటీ, అపరిమితమైన రుణ బాధ్యత. That means what are the two main demerits of sole trading concerns and partnership form? Limited capital and unlimited liability. These two demerits, these two limitations of sole trading concerns and partnership forms gives birth to joint stock company. ముఖ్యంగా సొంత వ్యాపార సంస్థలు మరియు భాగస్వామ్య సంస్థల్లోని ముఖ్యమైన లోపాలు ఏమని మనం నేర్చుకున్నాం? జనరల్గా ముఖ్యంగా పరిమితమైన వాటా మూలధనం, పరిమితంగా ఉంటే ఆర్థిక వనరులు మరియు అపరిమితమైన రుణ బాధ్యత. ఈ రెండు లోపాలు జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క ఆవిర్భావానికి కారణాలుగా చెప్పబడును. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ కంపెనీ? కంపెనీ ఈజ్ ఏ వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ విత్ క్యాపిటల్ డివైడెడ్ ఇంటూ న్యూమీరియస్, that is number of transferable shares formed for the purpose of carrying on some business. Okay. Voluntary means what? With free consent. వాలంటరీ అంటే ఏంటి? తెలుగులో స్వచ్ఛందమైన వ్యక్తుల సముదాయం మరియు మూలధనం సమానమైన భాగాలుగా. సమానమైన భాగాలంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, if the share capital of the company is 10,000 rupees, each share face value 10 rupees. That means number of the shares means what here? 1000. That is 10,000 by 10 is equal to 1000 shares. That is the capital divided into numerous. That is number of which can be transferable to another persons. For what purpose? For carrying on the business. ఈ మీనింగ్లో, అర్థంలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, కంపెనీ అనగా వ్యక్తుల యొక్క స్వచ్ఛందమైన సముదాయం. వాలంటరీ అంటే ఇక్కడ స్వచ్ఛందముగా, అసోసియేషన్ మీన్స్ వ్యక్తుల సముదాయం. రెండో పాయింట్ ఏంటి? మూలధనం అనేది సమానమైన భాగాలుగా విభజించడం జరుగుతుంది. వాటా మూలధనం 10,000. ఓకే గర్ల్స్, ఈ 10,000 రూపాయలని మనం సమానమైన భాగాలు అనగా ఒక్కొక్క వాటా మూలధనం 10 రూపాయలు అనుకోండి. ఎన్ని వాటాలు ఉన్నట్టు కంపెనీలో? 1,000 వాటాలు ఉన్నట్టు. ఓకే గర్ల్స్, మరియు ఈ వాటాలు బదిలీ అంటే ఈజీగా, అంటే వేరే వాళ్ళ యొక్క అంగీకారం అవసరం లేకుండా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి బదిలీ జరిగే అవకాశం ఉంటుంది. దేనికోసం? వ్యాపారం చేయడం కోసం. ఓకే గర్ల్స్, next one, features. Number 1, voluntary association. Voluntary means what? With free consent. A company is a voluntary association of many people. The association is registered as per New Company Act 2013. అనగా వ్యక్తుల స్వచ్ఛందమైన వ్యక్తుల సముదాయం. వ్యక్తులు అనగా వాటాదారులు ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా వెళ్ళిపోవచ్చు. ఈ యొక్క కంపెనీ అనేది కొత్త కంపెనీ చట్టం 2013 ప్రకారం రిజిస్టర్ చేయబడుతుంది. నెక్స్ట్ నెంబర్ 2, సపరేట్ లీగల్ ఎంటిటీ. దట్ మీన్స్ వాట్? ప్రత్యేకమైన న్యాయ ప్రతిపత్తి హోదా. ప్రత్యేకమైన న్యాయ ప్రతిపత్తి హోదా. వాట్ ఈస్ meant by separate legal entity means company is an artificial person created by law. Artificial means what? Not a real person, but it is created as per law. Hence, it can acquire properties,
make contracts and file suits against any party in its own name. Okay. That means what here? Company is not a person, it is an artificial person which is established as per Act, as per Companies Act 2013. That means it can acquire the assets, it can maintain the assets, it can make contracts, it can file suits against any party in its own name. అనగా కంపెనీ అనేది కృత్రిమమైన వ్యక్తి. కృత్రిమం అంటే ఏంటి? వ్యక్తుల్లాగా ఇది సంతకం అనేది చేయలేదు, కానీ చట్ట ప్రకారం దీన్ని ఆవిర్భావం అనేది జరిగింది. చట్ట ప్రకారం ఎందుకన్నాం? చట్ట ప్రకారం కంపెనీని మనం రిజిస్టర్ చేస్తాము. దట్ మీన్స్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కంపెనీ అనేది చట్ట ప్రకారం ఆవిర్భావం అనేది జరుగుతుంది. కంపెనీ ఆస్తుల్ని సమకూర్చుకుంటుంది. అదేవిధంగా కాంట్రాక్ట్ అంటే అనేకమైన వ్యక్తులతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటుంది, ఎవరి మీదైనా కేసు వేయగలుగుతుంది అన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 3, పర్పెచువల్ మీన్స్ వాట్? కంటిన్యూస్ ఎగ్జిస్టెన్స్ అంటే నిరంతరమైన ఉనికి. A company has a continuous existence. The death, bankruptcy or lunacy of any shareholder does not affect its existence. Okay. That means what? We must understand that the existence of the company never depend upon the shareholders. That means the death, bankruptcy, lunacy of shareholder never affect the company existence. వాటాదారులు చనిపోయినా, అదేవిధంగా వాటాదారులు దివాలా తీసినా, వాటాదారుల యొక్క మతి స్థిమితం లేకపోయినప్పటికీ వీటి యొక్క ప్రభావము కంపెనీ మీద ఉండదు. అర్థమైందమ్మా? పర్పెచువల్ మీన్స్ వాట్ హియర్? కంటిన్యూస్ ఎగ్జిస్టెన్స్ అంటే నిరంతరమైన ఉనికి. అంటే వాటాదారుల యొక్క ప్రభావం కంపెనీ మీద ఉండదు. వాటాదారుల యొక్క మరణం కానీ, వాటాదారుల యొక్క దివాలా తీయడం కానీ, వాటాదారులకు మధ్య స్థిమితం యొక్క ప్రభావం అనేది ఇక్కడ కంపెనీ యొక్క ఉనికి మీద ఉండదు. నెక్స్ట్ వన్, కంపెనీ యొక్క ఉనికి ఎప్పుడు ప్రభావం చెందుతుంది అంటే కంపెనీని మూసివేసే సమయం. దట్ మీన్స్ ద ఎగ్జిస్టెన్స్ విల్ బి ఎఫెక్టెడ్ ఓన్లీ వెన్ కంపెనీ ఈజ్ లిక్విడేటెడ్. అంటే కంపెనీ దివాలా తీసినప్పుడు మాత్రమే కంపెనీని మూసివేసే పరిస్థితి అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, కామన్ సీల్. ఏ కంపెనీ బీయింగ్ an artificial person cannot sign any document. వ్యక్తుల్లాగా డాక్యుమెంట్స్ అనగా పత్రాల మీద సంతకం చేసే అవకాశం ఉండదు. ఎందువల్ల? ఇప్పుడు మనం అనుకున్నాం ఆర్టిఫిషియల్ పర్సన్. దట్ మీన్స్ కంపెనీ ఈజ్ నాట్ ఏ రియల్ పర్సన్, ఇట్ కెనాట్ సైన్ లైక్ అస్. అంటే ఒక వ్యక్తి ఒక పత్రాల మీద సంతకం చేసే విధానంలో కంపెనీ అనేది సంతకం పెట్టలేదు. కాబట్టి ఒక ప్రత్యేకమైన కంపెనీ పేరు మీద ఒక ముద్ర అనేది ఉంటుంది. ఆ ముద్ర ద్వారానే కాంట్రాక్ట్స్ కానివ్వండి, కంపెనీకి సంబంధించిన లావాదేవీలు అన్నీ కూడా ఆ యొక్క సీల్ ద్వారానే జరుగుతుంటాయి. సీల్ అనగా ఇక్కడ ముద్ర అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్, hence a company seal, that means common seal with the name of the company engraved on it, is used as a substitute for its signature. అనగా కంపెనీ సంతకం పెట్టలేదు కాబట్టి సంతకం స్థానంలో కంపెనీ పేరు మీద ముద్ర అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, నెంబర్ 5, లిమిటెడ్ లయబిలిటీ. This is very, very important feature. The success of the company depends upon the limited liability only. That means what? పరిమితమైన రుణ బాధ్యత. ఇప్పుడే మనం జస్ట్ డిస్కస్ చేసాం. ఏమని? సొంత వ్యాపారంలో, భాగస్వామ్య సంస్థల్లో ముఖ్యమైన లోపం ఏమనుకున్నాం? అపరిమితమైన రుణ బాధ్యత. ఆ యొక్క లోపం ద్వారా ఇక్కడ కంపెనీకి ఆవిర్భావం జరిగింది. అనగా పరిమితమైన రుణ బాధ్యత. అంటే ఒక వాటాదారుడు ఎంతైతే వాటా విలువ తీసుకుంటాడో అంతవరకు మాత్రమే నష్టాన్ని భరిస్తాడు అనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్, 100 రూపాయలు విలువ గల వాటాలు మీరు తీసుకుంటే నష్టాన్ని కూడా ఎంతవరకు భరిస్తారు? మీరు 100 రూపాయల నష్టం మాత్రమే భరిస్తారు.
దాన్ని మనం పరిమితమైన రుణ బాధ్యతగా మనం తీసుకోవడం జరిగింది. దట్ మీన్స్ వాట్? ద లయబిలిటీ ఆఫ్ ది షేర్ హోల్డర్స్ లిమిటెడ్ ఓన్లీ విత్ దేర్ షేర్స్ హెల్డ్ బై దెమ్. దట్ మీన్స్ ఇఫ్ shareholder purchased 100 rupees value of shares, his liability is only limited to 100 rupees. That is the limited liability. Next one, transferability of shares. This is another important feature. వాటాలు బదిలీ చేయొచ్చు మాట. అంటే మిగతా వాటాదారుల యొక్క అనుమతి లేకుండానే మీ యొక్క వాటాల్ని ఎవరికైనా మీరు బదిలీ చేసే అవకాశం ఉంటుంది. దట్ మీన్స్ షేర్ హోల్డర్స్ కెన్ ట్రాన్స్ఫర్ దేర్ షేర్స్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ అదర్ షేర్ హోల్డర్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్. The shares in a joint stock company are freely transferable to anybody without consent of other shareholders. That means you can transfer. Transfer means what? You can. That means shareholder can sell their shares without permission, without consent of other shareholders. అనగా వాటాదారులు స్వచ్ఛందంగా వాళ్ళు ఎవరికైనా అమ్మొచ్చు మాట వాళ్ళ యొక్క వాటాలను. అనగా మిగతా వాటాదారుల యొక్క అనుమతి లేకుండా తమ వాటాలను ఎవరికైనా ఎప్పుడైనా అమ్మే అవకాశం ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్ఫరబుల్ మీన్స్ వాట్? సెల్లింగ్ ఆఫ్ షేర్స్. బదిలీ అంటే ఏంటి? వాటాలని అమ్మే అవకాశాన్ని ఏమంటామంటే బదిలీ అంటాం. నెక్స్ట్ వన్, మేనేజ్మెంట్, నిర్వహణ. ఇన్ ఏ జాయింట్ స్టాక్ కంపెనీ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీ ఆర్ సపరేట్. ముఖ్యంగా జాయింట్ స్టాక్ కంపెనీలో యాజమాన్యం మరియు నిర్వహణ అనేది విడిగా ఉంటాయి. దట్ మీన్స్ షేర్ హోల్డర్స్ ఆర్ ది రియల్ ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. కంపెనీ యొక్క యజమానులు ఎవరు? వాటాదారులు. కంపెనీ యొక్క నిర్వహణ ఎవరి చేతిలో ఉంటుంది? డైరెక్టర్స్ చేతిలో ఉంటుంది. అంటే డైరెక్టర్లు వాటాదారుల యొక్క ప్రతినిధులుగా పనిచేస్తారు. అర్థమైంది? అంటే వాటాదారుల తరపున ఇక్కడ ఎవరు పనిచేస్తారు? డైరెక్టర్లు పనిచేస్తారు. దట్ మీన్స్ యూ మస్ట్ రిమెంబర్ దట్ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఆర్ ఇన్ టూ డిఫరెంట్ హ్యాండ్స్. ఓనర్షిప్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్. మేనేజ్మెంట్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది board of directors. Board of directors work on behalf of the shareholders. That is very very important. The success of any company depends upon the efficient management itself. Once again I am repeating that ownership and management are in two different hands. Shareholders are the real owners of the company. That means ownership is in the hands of the shareholders, whereas management is in the hands of the board of directors. అనగా నిర్వహణ ముఖ్యంగా కంపెనీ యొక్క యాజమాన్యము మరియు నిర్వహణ రెండు చేతుల్లో ఉంటుంది. యాజమాన్య హక్కులు ఎవరికి ఉంటాయి? వాటాదారులు. కంపెనీ యొక్క నిజమైన వాటాదారులు ఎవరు? యజమానులు ఎవరు? కంపెనీ యొక్క యజమానులు ఎవరు? వాటాదారులు నిజమైన యజమానులు. ఏ వాటాదారులు? ఈక్విటీ వాటాదారులు. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆర్ ది రియల్ ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. మరి నిర్వహణ అనేది ఎవరి చేతిలో ఉంటుంది? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేతుల్లో ఉంటుంది. ఈ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరికి అనుకూలంగా పనిచేయాలి, ఎవరికి అనుగుణంగా, ఎవరి యొక్క ఆదేశాల అనుగుణంగా పనిచేయాలి అంటే వాటాదారుల యొక్క అనుకూలంగా పనిచేయాల్సి ఉంటుంది. ఎవరు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. నెక్స్ట్ వన్, స్టాట్యుటరీ రెగ్యులేషన్, శాసనాత్మకమైన నియంత్రణ. వాట్ ఈస్ meant by statutory? Legal. Once again I am repeating that is company is an artificial person which is established as per Companies Act 2013 S. Company works as per the rules and regulations. It cannot work freely. That means company has to work as per the Memorandum and Articles of Association and Provisions of Companies Act 2013. అనగా కంపెనీ చట్టం 2013 ప్రకారం, అదేవిధంగా మెమొరాండం అనగా సంస్థాపన పత్రం, నియమావళి ప్రకారముగా కంపెనీ వర్క్ చేస్తుంది. కంపెనీ దేనికి అనుగుణంగా పనిచేయాలి అంటే సంస్థాపన పత్రం అనుగుణముగా, నియమావళి అనుగుణంగా మరియు నూతన కంపెనీ చట్టం 2013 యొక్క నిబంధనల ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది.
Statutory means what? Legal. Regulation means what? Rules and regulations. The company must work as per rules and regulations. Next one, conclusion. A developing industrial world needed a legal form of ownership that would provide limited liability for the owners and perpetual life for the బిజినెస్. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక ప్రపంచం ఏం కోరుకుంటుంది అంటే ఒక ప్రత్యేకమైన న్యాయ హోదా కలిగిన యాజమాన్యాన్ని, అదేవిధంగా పరిమితమైన రుణ బాధ్యత కలగడం అనేది ఈ రెండు, అదేవిధంగా నిరంతరమైన ఉనికి. ఈ యొక్క ప్రశ్నకు జవాబు కంపెనీ యొక్క ఆవిర్భావం. ఓకే గర్ల్స్, దట్ మీన్స్ main important feature of the company is separate legal entity. That means what? It has to establish as per Companies Act 2013. And limited liability means what here? The liability will be limited only to the face value of the shares. Perpetual means what here? Continuous life. The life of the company never affect as per the shareholders. Okay, the life of the company never affected by the shareholders. The company will end only at the time of the liquidation. అనగా కంపెనీ ముఖ్యంగా ప్రత్యేకమైన న్యాయ ప్రతిపత్తి హోదా అనేది కలిగి ఉంది. ప్రత్యేకమైన న్యాయ ప్రతిపత్తి అంటే ఏంటి? ఇక్కడ చట్ట ప్రకారం కంపెనీ యొక్క ఆవిర్భావం జరుగుతుంది మరియు పరిమితమైన రుణ బాధ్యత అనేది ఉంటుంది. పరిమితం అంటే ఏంటి? ఒక వాటాదారుడు ఎంతైతే విలువకు వాటాలను కొనుగోలు చేస్తాడో, అనగా 100 రూపాయల విలువ గల వాటాలను కొనుగోలు చేస్తే అతని యొక్క నష్టం ఎంతవరకు ఉంటుంది? 100 రూపాయలు మాత్రమే నష్టాన్ని భరిస్తారు. దాన్ని ఏమంటాం అంటే పరిమితమైన రుణ బాధ్యతగా మనం చెప్పుకుంటాం. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్, పర్పీచువల్ లైఫ్ అనగా నిరంతరమైన జీవితం, నిరంతరమైన ఉనికి. అనగా కంపెనీ యొక్క జీవితం అనేది కంటిన్యూస్గా నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడు మాత్రమే కంపెనీ పరిసమాప్తి చెందుతుంది అంటే కంపెనీ దివాలా తీసిన సమయంలోనే కంపెనీ మూసివేయడం జరుగుతుంది. ఓకే అమ్మా. వన్స్ అగైన్ ఐ ఆమ్ రిపీటింగ్. వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్? వాలంటరీ అసోసియేషన్. దిస్ ఈజ్ అవర్ సమ్మరీ. క్లుప్తంగా ఏమేమి తెలుసుకో. కంపెనీ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? ముఖ్యంగా స్వచ్ఛంద సముదాయం అన్న విషయం మనకి గుర్తుకు రావాలి. స్వచ్ఛందం అంటే ఏంటి? సొంతంగా ఎవరి యొక్క ప్రోద్బలం లేకుండానే సొంత అంగీకారంతో వ్యక్తులు దేనికోసం ఇక్కడ కంపెనీగా ఆవిర్భావం చెందుతుంది అంటే వ్యాపారం చేయడం కోసం. ప్రత్యేకమైన న్యాయ ప్రతిపత్తి. సపరేట్ లీగల్ ఎంటిటీ మీన్స్ వాట్? ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్. ఇట్ వర్క్స్ యాజ్ పర్ ది లా. పర్పీచువల్ ఎగ్జిస్టెన్స్ అంటే నిరంతరంగా కంపెనీ కొనసాగుతూ ఉంటుంది. కామన్ సీల్ అంటే కంపెనీ అనేది కృత్రిమైన వ్యక్తి కాబట్టి, సంతకం పెట్టలేదు కాబట్టి ఒక ముద్ర అనేది కంపెనీ పేరు మీద ఒక ముద్ర అనేది ఉంటుంది. ఆ ముద్ర అనుగుణంగా లావాదేవీలన్నీ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్, లిమిటెడ్ లయబిలిటీ, పరిమితమైన రుణ బాధ్యత. ఎంతైతే విలువ యొక్క వాటాలు కలిగి ఉంటారో వాటాదారులు, ఆ విలువకు మాత్రం నష్టాన్ని భరిస్తారు. ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ ది షేర్స్ అనగా దట్ మీన్స్ వాట్? షేర్ హోల్డర్స్ కెన్ ట్రాన్స్ఫర్ దేర్ షేర్స్ విత్ అవుట్ getting any permission from others. అనగా transferability of shares. That means what? Shares in a joint stock company are freely transferable to anyone, that is to anybody without consent of other shareholders. That means what? Shareholders of joint stock company can freely sell their shares to anybody at any time without getting permission from other shareholders. అనగా కంపెనీ యొక్క వాటాదారులు తమ యొక్క వాటాన్ని అనగా ఇతర వాటాదారు నుండి ఎటువంటి అంగీకారం, అనుమతి లేకుండానే తమ యొక్క వాటాన్ని ఎవరికైనా ఏ సమయంలోనైనా వాటాన్ని అమ్మే అనగా బదిలీ చేసే హక్కును కలిగి ఉంటారు. నెక్స్ట్ నెంబర్ 7, మేనేజ్మెంట్, నిర్వహణ. That means what here? Management and ownership are in two separate hands. That means what? Shareholders are which shareholders? Equity shareholders are the real owners of the
company, and management is in the hands of the board of directors. Okay, that means what? They have to work. That means board of directors have to work as per the orders of the shareholders. Is it clear? అనగా కంపెనీ యొక్క నిర్వహణ మరియు యజమాని హక్కులు, అంటే కంపెనీ యొక్క నిజమైన యజమానులు ఎవరు? ఈక్విటీ వాటాదారులు. మరియు నిర్వహణ అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేతుల్లో ఉంటుంది. ఈ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవారు కంపెనీ యొక్క వాటాదారులకి అనుగుణముగా అనగా ప్రతినిధులుగా కంపెనీని నడిపించాల్సిన పరిస్థితి ఉంటుంది. అనగా కంపెనీ యొక్క యజమానులు ఎవరు అనుకోవాలి? ఇక్కడ ఈక్విటీ వాటాదారులు. కంపెనీ యొక్క నిర్వహణ ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే మేనేజ్మెంట్ చేతుల్లో ఉంటుంది. నెంబర్ 8 స్టాట్యుటరీ రెగ్యులేషన్, శాసనాత్మక నియంత్రణ. That means company has to work as per the Memorandum and Articles of Association and Companies Act 2013. కంపెనీ అనేది సంస్థాపన పత్రం, నియమావళి మరియు నూతన కంపెనీ చట్టం 2013 ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది. Summary, once again I am repeating what is meant by company. Company is a voluntary association and capital divided into the small equal parts, that is numerous transferable shares formed for the purpose of carrying on some business. That means voluntary means what? Shareholders can enter into the company freely. That means they can enter and leave the company without any permission from anybody, as well as capital divided into the small equal parts, and these shares can be transferable to anybody. Next, for what purpose they are forming a company? For the purpose of carrying on business. కంపెనీ అనగానేమి? కంపెనీ అనేది వ్యక్తుల యొక్క స్వచ్ఛందమైన సముదాయంగా మనం భావించాలి. అదేవిధంగా మూలధనం అనేది సమానమైన భాగాలుగా విభజించబడుతుంది. ఈ యొక్క వాటాలు అనేది కంపెనీ వాటాదారులు ఏ వ్యక్తులకైనా ఏ సమయంలోనైనా తమ యొక్క వాటాలని బదిలీ చేసే హక్కును కలిగి ఉంటారు. Once again I am repeating the features. Voluntary association, that means voluntary means what? Shareholders can enter into the company. Next one, separate legal entity. Number 3, perpetual existence. Number 4, common seal. Number 5, limited liability. Number 6, transferability of shares. Management, statutory regulation. లక్షణాన్ని మరోసారి రిపీట్ చేస్తున్నానమ్మా. స్వచ్ఛందమైన వ్యక్తుల సముదాయం అనగా వాటాదారులు స్వచ్ఛందంగా కంపెనీలో వాటాలు కొనుగోలు చేసే హక్కును కలిగి ఉంటారు. అదేవిధంగా అమ్మే హక్కును కలిగి ఉంటారు. నెక్స్ట్ వన్, ప్రత్యేకమైన న్యాయ ప్రతిపత్తి హోదాను కలిగి ఉంటాయి. అనగా ప్రత్యేకమైన న్యాయ ప్రతిపత్తి అంటే ఏమిటి? కంపెనీ అనేది చట్ట ప్రకారం నిర్మించబడుతుంది. పర్పిచువల్ ఎగ్జిస్టెన్స్ అనగా నిరంతరమైన ఉనికి. నెంబర్ 4, కామన్ సీల్. కామన్ సీల్ అనగా కంపెనీ అనేది కృత్రిమమైన వ్యక్తి కాబట్టి, సంతకం చేయలేదు కాబట్టి ప్రత్యేకమైన ఒక ముద్రను కలిగి ఉంటుంది. అనగా కంపెనీ లావాదేవీలు అన్నీ కూడా ఆ యొక్క ముద్ర ద్వారానే జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్, పరిమితమైన రుణ బాధ్యత. అనగా వాటాదారులు తమ యొక్క ఎంతైతే విలువకు వాటాలు కొనుగోలు చేస్తారో ఆ విలువకు మాత్రమే నష్టాన్ని భరించే హక్కును కలిగి ఉంటారు. నెక్స్ట్ వన్, వాటాల బదిలీ. స్వచ్ఛందంగా వాటాదారులు తమ యొక్క వాటాలని కొనుగోలు చేయొచ్చు, తమ వాటాలను ఎవరికైనా బదిలీ చేసే హక్కును కలిగి ఉంటారు. నిర్వహణ అనగా ఇక్కడ ఏం తీసుకోవాలి మనం? కంపెనీ యొక్క యజమానులు ఎవరు? వాటాదారులు. నిర్వహణ అనేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేతుల్లో ఉంటుంది. స్టాట్యుటరీ రెగ్యులేషన్, దట్ మీన్స్ వాట్? నియంత్రణ అంటే శాసనాత్మక నియంత్రణ అనగా కంపెనీలోని లావాదేవీలన్నీ సంస్థాపన పత్రం, నియమావళి, అదేవిధంగా నూతన కంపెనీ చట్టం 2013 ప్రకారం జరుగుతూ ఉంటాయి. వన్స్ అగైన్ ఐ ఆమ్ రిపీటింగ్, voluntary association means what? Shareholders can enter into the company freely without any permission from anybody. Okay, voluntary means what? Freely they can enter into the company. Separate legal entity means what here?
Company is an artificial person which is registered as per New Company Act 2013. Perpetual existence means what? The existence, the continuity of the business never affected by the shareholders. Common seal. It is artificial person. That means it has some common seal. The transactions of the company will maintain as per common seal. Limited liability, that means what? The shareholders can bear the loss only up to the shares they purchased. Okay, that means the value of the liability is very limited. Is it clear? They bear the loss only up to the value they purchased. Transferability of shares. Shareholders can transfer their shares without any consent at any time. Management, owners, company owners are the, that means shareholders are the real owners of the, which shareholders? Equity shareholders are the real owners of company, and management is in the hands of the board of directors. Board of directors have to work as per the instructions, as per the orders, as per will and wish of the shareholders. They are the board of directors are the representatives of the shareholders. Statutory regulation, that means each and every work must be done as per the memorandum, as per articles of association, as per New Company Act 2013. That means each and every activity must be carried on according to the rules and regulations of the Companies Act 2013, as well as memorandum of association, as well as association. That means memorandum means it is very important document. As per this document, as well as articles of association and next provisions of Companies Act 2013, as per these activities must be maintained. Okay, thank you. These are the reference books. Corporate Accounting, Kalyani Publishers, that is SP Jain and KL Naran.